హలో అండి అందరికీ. స్కూల్ వేగం పెట్టారు కదా! ఫాస్ట్‌గా ఇలా మనం బ్రేక్‌ఫాస్ట్ చేయాలంటే, నేనిక్కడ మిగిలిన దోసపిండితో చేస్తున్నాను. ఈ రెసిపీ మీరు దోసపిండి అయినా, ఇడ్లీ పిండితో చేయొచ్చు. అయితే ఇది అప్పాల పెనం ఉంది కదా! దాన్ని కొంచెం ఆయిలేసి మొత్తం గ్రీస్ చేసేసాను. చేశాక మనం దీనిపైన మన దగ్గరున్న ఇడ్లీ పిండైనా, దోసపిండితోనైనా ఇది చేసుకోవచ్చు అప్పాలు. అయితే ఇక్కడ కేక్ స్టైల్‌లో చేస్తున్నాను. అప్పాలు ప్లస్ కేక్ లాగా వస్తుంది స్పాంజీ. అయితే ఆయిల్ గ్రీస్ అయ్యాక తురిమిన క్యారెటు, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, చిన్న పిల్లలకైతే వేయొద్దండి పచ్చిమిర్చి. తురిమిన అల్లం వేసాను. కొంచెం జీలకర్ర కూడా వేస్తాను ఇక్కడ. వేసాక మన దగ్గర ఉన్న దోసల బ్యాటర్ ఉంది కదా! దాన్ని మొత్తం ఫిల్ చేసేసాను అప్పాల్లో. వేసి దీన్ని పైనుండి కూడా వేసేయాలి. అప్పుడే మనకి కేక్ స్టైల్‌లో వస్తది. దీన్ని హాయిగా కట్ చేసి చట్నీ సాస్‌తో మనం సర్వ్ చేయొచ్చనమాట. ఇలా మొత్తం వేసేసాను చూసారా వీడియోలో చూపించే విధంగా. పైనుంచి ఆయిల్ వేసేస్తే మనకి మంచిగా కుక్ అవుతది. దీన్ని మాత్రం పైనుంచి కవర్ చేయాలి. క్యాప్ ఏదైనా వేసి ఒక 10 నిమిషం లోలో ఉంచి కుక్ చేయాలి. అయ్యాక దీన్ని టర్న్ చేసే అవసరం మనకు లేదండి. ఇది సిమ్‌లో మంచిగా కుక్ అయితే అయిపోయింది. పైనుంచి ఆయిల్ వేసి ఇంకొక 5 నిమిషాలు అలా పెడతాను. గ్యాస్‌ని మాత్రం బాగా లో పెట్టండి. లేదంటే కిందన పెనం పెట్టి పైన పెనం కూడా వేయొచ్చు. పైనుంచి బాగా ఇది కుక్ అయిపోద్ది. అయిపోయాక మనం దీన్ని ఒకసారి టర్న్ చేసేసుకుంటే ఇది మంచిగా వచ్చేస్తది. చూసారా? వీడియోలో చూపించే విధంగా ఇలా తీసేయండి. దీన్ని కట్ చేసి పిల్లలకు పెట్టండి. అంటూ టేస్టీగా, హెల్తీగా ఉంటది. ఇలాగైనా పెట్టొచ్చు. మన దగ్గర సాస్ చట్నీ అది ఉంటది కదా! దాంతోనైనా పెట్టొచ్చనమాట. ఇదనమాట చాలా బాగా వచ్చిందండి. ఈ రెసిపీ అప్పాలదేనండి. ఇక్కడ నేను మినపప్పు నానబెట్టి మిక్సీ జార్‌లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి మెత్తగా రుబ్బేసుకోవాలి దీన్ని. రుబ్బి ఒక బౌల్‌లో తీసేసుకుందాం. ఇది కూడా ఇన్‌స్టంట్ అప్పాలనమాట. మనం దీనికోసం పులవ పెట్టడం అది అవసరం ఉండదు. మనం ఇలా పప్పు నానబెట్టేసుకొని వెంటనే రుబ్బి ఇలాగా అప్పాలు వేసేసుకోవచ్చు. కొన్ని వెజిటేబుల్స్ ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసాను. కొంచెం జీలకర్ర వేసి బాగా కలిపేసుకోవాలి. కలిపి చిన్న అవసరమైతే తిని సోడా వేయొచ్చు. లేదంటే అలా కూడా వేసేసుకోవచ్చండి ఇది. ఇవన్నీ బాగా మిక్స్ చేసే ముందు చిన్న సాల్ట్, చిన్న పసుపు వేస్తున్నాను కలర్ కోసం. ఈ పసుపేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం కిచెన్ సైడ్ వెళ్ళి గ్యాస్ ఆన్ చేసుకొని మళ్ళీ పెనం పెట్టేసి ఈ అప్పాలు వేసేసుకోవడం అండి. ఇదైతే బాగా మిక్స్ అయింది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేయాలి దీనిపైన. పెనం పెట్టేసాను కదా! ఆయిల్‌తో బాగా గ్రీస్ చేయాలి. లేదంటే కొంచెం ఎక్కువ ఆయిల్ అయినా వేసి మనం చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తున్నాను. అలా మనకి మంచి గారెల టేస్ట్ అది వస్తది. ఇవన్నీ మొత్తం ఇలా ఫిల్ చేసేసుకోవాలండి. ఫిల్ చేశాక కలర్ మారాక టర్న్ చేసి పెట్టొచ్చు. ఇవి క్యారేజ్ బ్యాగ్‌లో ఇవ్వచ్చు. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్, సాయంత్రం బ్రేక్‌ఫాస్ట్‌కి అలాగే ఇవ్వచ్చనమాట. చాలా బాగుంటాయి. వెంటనే మనం ఇలా చేయాలంటే మనకి బాగుంటుంది. లేదంటే మిగిలిన ఇడ్లీ పిండి, దోస పిండితోనే చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. వెంటనే చేసి ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైన దగ్గర షేర్ చేయండి. ఇవన్నీ ఒక 10 నిమిషాలు సిమ్‌లో పెట్టి కవర్ చేశాక టర్న్ చేసేయాలండి. రెండు సైడ్ కూడా కాలాలి కాబట్టి ఇలా టర్న్ చేసి దీనికి ఒక 10 నిమిషాలు అలాగే మనం మంచిగా కుక్ చేసేసుకుందాం. కుక్ అయితే అయిపోయేవి. మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇదైతే నేను చల్లగా పెరుగు వడల్లా సర్వ్ చేస్తున్నాను. ఎండాకాలం మనకు పెరుగు వడలు అంటే ఒంటికి చాలా మంచిది కూడా కదా! ఇలా మీరు పిల్లలకు బాక్స్‌లో ఇవ్వచ్చు. ఇంటి దగ్గర రెసిపీ తినొచ్చు. అయితే పెరుగు ఒకసారి ఇలాగ వేసి పైనుంచి లైట్‌గా కారం జల్లాను. జల్లాక కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేసుకోవచ్చు మనకు నచ్చితే. దీనిపైన మనం చేసుకున్న ఈ గారెల టేస్ట్ వచ్చే అప్పాలు ఉంటాయి. దీనన్నీ ఇలా మంచిగా సెట్ చేసేసుకోవాలి. చేసి పైనుంచి కూడా మనం పెరుగు వేసుకోవాలి. చూసారా ఇలాగా మొత్తం పెరుగు వేసేసి 10 నిమిషాలు నానాక మంచి టేస్ట్ వస్తాయండి. దీనిపైన మనం లైట్‌గా చాట్ మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మనకు అవసరం అనుకుంటే వేసుకోవచ్చు.
లైట్‌గా తురిమిన క్యారెట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే బోలెడన్ని వెజిటబుల్స్ లోన ఉన్నాయి కదా! ఉల్లిపాయ పైనుంచి అంటే ఏమేయట్లే. లైట్‌గా కారంతో డెకరేట్ చేసి పైనుంచి లైట్‌గా కొత్తిమీర వేశాను. ఇవి 10 నిమిషాలు ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే చల్ల చల్లగా చాలా బావుంటాయి. లేదంటే అలా కూడా తినొచ్చు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైన దగ్గరికి షేర్ మాత్రం చేయండి. వీడియో ఎలాగుంది? 2 రెసిపీలు మీకు నచ్చాయా? నచ్చితే మీరెప్పుడు ట్రై చేస్తున్నారు అది చెప్పండి. ఇది మాత్రం ఒకసారి చేస్తే మీకు నచ్చుతుంది. థాంక్స్ ఫర్